ఈ గుడి పేరు నత్తారామేశ్వరం. ఇది వెస్ట్ గోదావరిలో ఉంది. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే ఇది 11 నెలలు వాటర్లోనే ఉంటుంది. ఓన్లీ వైశాఖ మాసంలో మాత్రమే భక్తులను లోనికి అలౌ చేస్తారు. ఇది త్రిలింగ క్షేత్రంగా పిలువబడుతుంది. ఎందుకంటే ఇది ఒక గుడి కాదు, ఇందులో 3 శివాలయాలు ఉన్నాయి. ఇందులో ఒక శివలింగం రాముల వారిచే ప్రతిష్ఠించబడింది. రావణ సంహారం తర్వాత రాముడు దోషపరిహారార్థం ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇది నత్తగుల్లలతోనూ మట్టితోనూ తయారు చేయబడింది. అందుకే దీనికి నత్తారామేశ్వరం అని పేరు వచ్చింది. ఈ శివలింగాన్ని మనం ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. ఇంకొక లింగం కృతయుగంలో పరశురాముని చేత ప్రతిష్ఠించబడింది. ఇది సంవత్సరంలో 11 నెలలు గోస్తని నదిలోనే మునిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో మాత్రమే ఈ గుడిని ఓపెన్ చేస్తారు. ఈ బ్రిడ్జ్ దాటి వెళితే మనకి లక్ష్మణేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అందులో శివలింగం లక్ష్మణుడు ప్రతిష్ఠించిందిగా చెబుతారు.